ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? రాజు. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజెంట్ అయితే పర్వాలేదు, కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి, కొన్ని మంచిగా లేవు. వివరంగా అంటే అన్నీ చెప్పే టైం లేదు. ఈ 6 గ్యారెంటీలు అయితే కానీ సంక్షేమ పథకాలు అయితే అంటే కానీ అదే కొన్ని పథకాలు అయితే మంచిగానే ఉన్నాయి, కొన్ని పథకాలు అయితే ఇంకా మంచిగా చేస్తే బాగుంటుందని అభిప్రాయం. అని ఇప్పటివరకు అమలైన పథకాలు కూడా అందరికి అందుతున్నాయని భావిస్తున్నారా? అంటే ఇంకా అంటే అంత అందుతున్నాయి అయితే అనుకోవట్లేను, ఇంకా జరగాలి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకన్న, నల్లగట్టు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నేను సోషల్ సర్వీస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. ఎందుకు అంటే ప్రజలు ప్రజాస్వామ్య విధంగా బయటకు వెళ్ళగలుగుతారు. ఇవాళ రోడ్డు మీదకి వచ్చేసి ఏ పని అడగటానికి వీలుంది. ఆ రోజుల్లో యాక్చువల్గా నా అసంటూ అని ఇంకోటి కానీ ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడేవాళ్ళు, గడగడ ఉనికేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సొంతంగా పోతుంది, సొంతంగా చేయగలుగుతారు. ఇంకా చూస్తే కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన గృహదోజు కానీ గృహలక్ష్మి కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి. ఇంప్లిమెంట్ కావట్లంటే ఒకసారి కావాలంటే కావు. లోడ్ బడ్జెట్ ఆయన ఇచ్చిపోయింది 7,000 కోట్లు ఎంతో పెట్టిపోయింది కదా. అవి కొన్ని తీర్పుకుంటూ నెల కొంత కట్టుకుంటూ రావాలి. అవన్నీ చేసుకుంటూ వచ్చేసరికి నాకు లేట్ అవుతుంది. వస్తాయి తప్పకుండా ప్రజలకు అందుతాయి. అది నాకైతే ఆ విశ్వాసం ఉందండి. ఏది చేసైతే కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది. అది రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇంకా ఆయన రాజరికం కదా. నేను కోటలో ఉన్న కోటలకే రావాలి. ఎవరైనా వస్తే కూడా వాళ్ళ సామాన్యులు రావద్దు, హై క్లాస్ వాళ్ళు రావాలా. అలా ఉండే ఎక్కడికక్కడ మూతేసేవాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పవన్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేసి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అయితే వారి మార్క్ అయితే ఇప్పటివరకు ఏం కనబడట్లేదు. కేసీఆర్ పాలనలో ఉన్నంత మార్కు రేవంత్ రెడ్డి పాలన కనబడట్లేదు. రైతు రుణమాఫీ అసంపూర్తిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వచ్చే ఎలక్షన్స్ పెట్టడానికి కూడా ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు కదా. ఎస్సీ బైఫర్కేషన్ అండ్ ఇంకొకటి బీసీ కులగణన అవన్నీ చేస్తుంటే దాని మీద కూడా కంప్లీట్గా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. సో ఆయన ఏం చేసిండ్రో అనేది ఇప్పటివరకు కరెక్ట్గా ఆయన చెప్పలేకపోతున్నాడు. కేసీఆర్ అయితేనేమో ఓ ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఏం చేసిండు అనేది స్పష్టంగా అర్ధగంట చెప్పిపోతాడు. రేవంత్ రెడ్డి గారు అది చేయలేకపోతున్నారని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేశారు, బాగానే చేశారు. వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అయితే అప్పుల కుప్ప చేసిండ్రని వీళ్ళు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు. ఓవరాల్గా అయితే అప్పులు ఇద్దరు చేస్తున్నారు. కొత్తగా అయితే ప్రజలకు ఒరిగింది అయితే ఏం లేదు. ఇప్పుడు నేను ప్రజెంట్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆర్టీసీ బస్సు ఎక్కితే వీళ్ళు ఫ్రీ బస్ పెట్టారు. దాన్ని కన్వీనియంట్గా వాళ్ళు బస్సెస్ వాటిని పెంచాలి. అవి జరగలేదు. హాఫ్ అన్ అవర్ అయింది నేను వెయిట్ చేయబట్టి బస్ కోసం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంట? డెవలప్మెంట్ 1 ఇయర్ అయిపోయింది కదా. ఇప్పుడే పాత రోడ్స్ అవన్నీ కేసీఆర్ వేసినవి ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? పోరెడ్డి నరేందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి రుణమాఫీ కానీ ఇటువంటి ఇంకా చాలా పథకాలు మంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అన్నీ రైతు భరోసాకి ఇంకా గుట్టలకు రాళ్ళకు కాకుండా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే వచ్చేటట్లా మంచిగా చేసేందుకు సారు మొత్తం చూసుకుంటున్నారు. ఈ గతంలో గుట్టలకు వాటికి వీటికి ఇచ్చినట్టు కాకుండా ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఇండ్లు అడుగున్న వాళ్ళకి కాకుండా ఎవరైతే రైతు వ్యవసాయం చేస్తారో వాళ్ళకే వచ్చేటట్టు మొత్తం వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్ను ఎంకరేజ్ చేస్తూ చేయాలని చెప్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గతంలో ఇళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఏం చేయలేదు. ఏ ఊర్లో పోయినా వేల ఒక రేషన్ 10 ఏళ్ళ పాలన ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి సంవత్సరం కాలేదు రేషన్ కార్డులు కానీ అన్నీ ఏదైనా పార్క్ అంతా కానీ వేరే దేని గురించి అయినా కూడా మొత్తం సమీక్ష చేసి మంచిగా సక్సెస్ఫుల్గా రన్ చేసేందుకు చూస్తున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు షేక్ హసానుద్దీన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో తోలుతున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్ కంటే
మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు మనం. కాకుంటే ఆటోల విషయంలో కొద్దిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కాబట్టి దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి వాస్తవం. ఆటో డ్రైవర్లు ఆటోల గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇదివరకు లెక్క లేదు ఇప్పుడు. ఆటో వాళ్ళ పరిస్థితులు చాలా ఈఎంఐలు ఉంటాయి, ఫ్యామిలీస్, పిల్లల చదువు, ఎడ్యుకేషన్ పరంగా ఇంటి రెంట్లు అవి ఇవి కొద్దిగా ఇబ్బందే ఉంది ఆటో వాళ్ళకైతే. మరి పాలన పరంగా చూసుకుంటే ఓకే, పర్వాలేదు. కేసీఆర్ కంటే 100%, 90% బాగానే ఉంది కేసీఆర్ కంటే అయినది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్కి పాలన ఏముంది, మొత్తం దోసుకో తిన్నాడు, దాచుకున్నాడు తెలంగాణని. ఉన్న కాడికి దోసుకున్నాయి. కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు అవి దాచుకున్నాయి. ప్రతి దాంట్లో స్కామ్ అయినాయి. బిడ్డ ఏమో లిక్కర్ స్కామ్ చేసి, మన కేటీఆర్ ఏమో ఎడ్యుకేషన్ పరంగా పేపర్ లీకులు అవి ఇవి. వాళ్ళది మొత్తం అంతే ఉంది. అన్నీ స్కామ్లే వాళ్ళవి. అప్పులు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి ఇప్పుడు ప్రభుత్వం. ఏం పేరు సార్? నా పేరు మాల్యాద్రి, ఏం చేస్తుంటారు సార్? ఇటుక బట్టేలు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి గవర్నమెంట్, బాగుంది. అంటే బాగుంది గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగానే ఉంది. నమస్తే సార్, మీ పేరు సార్? నాగిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉందండి. ఏ విధంగా? ఏ విధంగా కరెంటు ఇయ్యడని అంటే కరెంట్ ఇస్తాడు. ఇప్పుడు రైతు భరోసా రాదంటే మొన్న రైతు భరోసా కూడా స్టార్ట్ చేసిండు, వేస్తుండు. రుణమాఫీ చేసిండు. అంటే కేసీఆర్ ఏం చేసిండు, ఆయన ఒకసారి చేసిండు రుణమాఫీ. కొందరు చేసిండు, కొందరికి అసలే చేయాలి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇయ్యలే, కట్టిండు కానీ ఇంకా కూలిపోతూనే ఉండి. ఆయన అట్లాంటి పరిపాలన చేసిండు. కాళేశ్వరం కట్టించిండు, అది పలుగులు అయ్యే జరిగిపోతాయి కానీ ఏం మంచిగా లేదు అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఒక మంచి ఇల్లు మాత్రం వచ్చినాయి. నీళ్ళు ఊరు గ్రామానికి మాత్రం నెలలు ఇట్లా వచ్చినాయి. ఆ నీళ్ళు మాత్రం కొద్దిగా నడుస్తున్నాయి. అది పరిస్థితి. ఈ అంతగానం ఏం మంచి లేదు.